మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామి యొక్క జన్మ రహస్యానికి సంబంధించిన ఒక పురాణ కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మహిషాసురుడి యొక్క చెల్లెలు మహిషి. ఈ మహిషి తన అన్న మరణంతో భయకంపితురాలయ్యింది. ఎందుకు? తన అన్నని చంపినట్టుగా తనని కూడా శివకేశవులు హతమారుస్తారనే భయంతో ఒక తపస్సు చేయడం ప్రారంభించింది. ఈ యొక్క తపస్సు ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, మహిషి నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు. దానికి మహిషి, నా అన్నని శివకేశవులు ఒక పన్నాగాన్ని పన్ని హతమార్చడం జరిగింది అని తను చెప్తున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. నీ అన్న మంచివాడైతే ఎందుకు చంపుతారు? చంపరు కదా, చెడ్డవాడు. కానీ తన చెల్లెలికి మాత్రం అన్యాయంగా చంపారంట. చూసారా? అది ఇక తను కూడా అలా చంపబడుతుందనే భయంతో నేనున్నాను, నన్ను కూడా అలా చంపేస్తారు అనే భయంతో నేను ఈ యొక్క మీకై తపస్సు చేశాను. నాకు శివుడి నుంచి కానీ కేశవుడి నుంచి కానీ నాకు మరణం రాకూడదు. మరి ఎవరి నుంచి రావాలి? ఈ ఇద్దరి కలయిక నుంచి, ఈ శివకేశవుల కలయిక నుంచి పుట్టిన ఒక బిడ్డ మాత్రమే నన్ను చంపాలి. ఆ బిడ్డ కూడా సాధారణ జీవితం, 12 సంవత్సరాల సాధారణ జీవితం గడిపిన బిడ్డ మాత్రమే నన్ను హతమార్చాలి అనే వరాన్ని పొందింది. దానికి బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఏం చేస్తాడు? మరి తపస్సు చేశారు కదా, తదాస్తు అని చెప్పేశాడు. ఇక్కడతో ఇది ఆగింది. ఇక ఇంకొక చోట భస్మాసురుడనే రాక్షసుడున్నాడు. ఈ భస్మాసురుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేస్తున్నాడు శివుడికే, ఆ మహాదేవుడికే. ఈ శివుడు ప్రత్యక్షమయ్యాడు. భస్మాసుర, నీకు ఎలాంటి వరం కావాలి కోరుకో అన్నాడు. దానికి భస్మాసురుడు, నేను రాక్షసుడినే అయినా నాకు యుద్ధం వద్దు, గొడవ వద్దు. నేను ఎవరినైతే చంపాలి అనుకుంటున్నానో సునాయాసంగా వాళ్ళ నెత్తి మీద ఇలా చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోయేలాగా నాకు వరాన్ని ఇవ్వు స్వామి అన్నాడు. శివుడు, మహాశివుడు తటపటాయిస్తున్నాడు. ఇది సాధారణమైన వరం కాదు. ఎవరి నెత్తి మీదైనా చెయ్యి పెడితే వాళ్ళు ఏమవుతారు? భస్మం అవుతారు. అది అంత మంచిది కాదు కదా అని తటపటాయిస్తుంటే, ఓ మహాదేవా, నీకై నేను తపస్సు చేశాను, నువ్వు ప్రత్యక్షమయ్యి నాకు వరాన్ని ఇవ్వకుండా తటపటాయిస్తున్నావేంటి అని చెప్పాడు. ఏం లేదు అని ఆలోచనలో పడినా సరే అని తదాస్తు అన్నాడు. మహాశివ, నాకు వరం ఇవ్వడానికి ఎంత తటపటాయిస్తున్నావు అంటే అసలు నాకు వరం ఇచ్చావా లేదా నాకు ఎలా తెలుస్తుంది? నేను తెలుసుకోవాలి అంటే ముందు నీ మీదే నేను చేయి పెడతా అని. చూడండి ఎంత తెంపరితనం ఆ యొక్క రాక్షసు. అదే కదా రాక్షస బుద్ధి అంటే. నీకు వరాన్నిచ్చిన దేవదేవుడి మీదే చేయి పెడతావా అంటే అంత ఒక గర్వం. అంటే తను ఒక వరాన్ని పొందాను, నన్ను ఎవరు ఏమి చేయలేరని ఒక మద గర్వంతో ఉండి ఆ మహాదేవుడైన ఆ శివుడి నెత్తి మీదే చేయిపెట్టాలని పరిగెత్తుతున్నాడు. మహాశివుడు కూడా ఆ వరాలిచ్చి మహాశివుడు కూడా భయంతో నడకని స్పీడ్గా అంటే ఉరగడం మొదలెట్టాడు. ఈయన కూడా ఆయన వెనకాల ఉరుగుతున్నాడు ఆయన నెత్తి మీద పెట్టడానికి. ఇదంతా కూడా ఆ మహావిష్ణుమూర్తి చూసి చిద్విలాసంగా నవ్వుకొని ఒక అందమైన ఒక మోహిని అవతారంలో నడుచుకుంటూ వస్తున్నాడు. అతని యొక్క ఆ మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు ఎలా ఉన్నాడంటే వర్ణించడానికి వీల్లేదు. ఆయనంత సువాసన వెదజల్లుతున్నాడు. ఆ మోహిని రూపంలో ఉన్న, ఆ స్త్రీ రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ శరీరం నుంచి వచ్చే ఒక సువాసన తన్మయత్వానికి గురి చేస్తుంది, ఒక మత్తుని కలిగిస్తుంది. ఆ వయ్యారం, ఆ అందం మైమరిచిపోతున్నాడు అనమాట. అలా నడుచుకుంటూ ఆ భస్మాసురుడికి ఎదురుగా వచ్చాడు. వచ్చి, ఓ భస్మాసురా, ఎక్కడికయ్యా ఈ పరుగు? నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావే అని చెప్పేసి ఒక కవ్వింపుగా మాట్లాడి ఒక అందమైన
ఒక పడతి, ఒక అందమైన ఆ అమ్మాయి మాటలు మత్తుని కలిగిస్తున్నాయి, పరవశను చేస్తుంది. ఆ సువాసన అతను నడిచే ఆయన చేసే పని, ఆ కార్యాన్ని మర్చిపోయాడు. నెత్తి మీద చేయి పెడదామనే విషయాన్ని మర్చిపోయాడు. ఆ కార్యాన్ని మర్చిపోయి ఈ యొక్క మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూస్తూ తన్మయత్వానికి లోనయ్యాడు. ఎంత అందంగా ఉన్నావు నువ్వు, అబ్బా అని ఇక ఆమె దగ్గరగా వచ్చాడు. నువ్వు ఎంత బాగున్నావు, ఇంకా నీకేమొచ్చు అని అడిగాడు. ఓ, నాకు నృత్యం బాగా వచ్చు, నేను చాలా బాగా వేస్తాను. ఈ ఈ యొక్క భూమండలంలోనే నా అంత నృత్యకారుని ఎవరూ లేరు అన్నాడు. ఇక అక్కడ ఆ మగవాడిని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడు, ఆ భస్మాసురుని ఆ యొక్క రెచ్చగొట్టినట్టుగా, అంటే నువ్వు చేయలేవు, నేను మాత్రమే చేస్తాను అని ఇక మగవాడి అహం దెబ్బతింది. ఒక ఆడది అంటే చులకన, ఒక ఆడదంటే చులకన కదా ఒక మగవాడికి. అలాగే చులకన కొద్దీ ఇలా నువ్వేం చేయలేవు, నేనే చేయగలను అనగానే నేను చేయగలను, చేయి చూద్దాం అంటే నేను చేసినట్టుగా నువ్వు చేయగలవా? తప్పకుండా చేస్తాను, నువ్వు చేయి చూద్దాం. ఒక పంతం వచ్చేసింది అక్కడ. ఈ అనుకున్న కార్యం పోయింది పక్కకి. అంటే ఒక ఆడది ఒక మగవాడిని ఎలా తప్పుదోవ పట్టిస్తుందో చూడండి. తన పనిని పక్కకి వెళ్ళిపోయేలా చేసింది. చక్కగా అతన్ని తన యొక్క మత్తులో, మాటలతో, ప్రవర్తనతో తన వైపుకు తిప్పుకొని ఇక నాట్యం చేయడం మొదలెట్టింది. ఆ నాట్య భంగిమల్లో భాగంగా అలా అలసిపోయేలా చేసింది. బాగా అలసట, ఎంతసేపు తన్మయత్వంకు. ఇది ఎంత శివుడు, ఆ మహాశివుడు చెట్టు చాటు నుంచి గమనిస్తూ ఉన్నాడు. ఇలాగా తన్మయత్వంలో అలా వయ్యారంగా ఒక నాట్య భంగిమలో భాగంగా అలా నెత్తి మీద అలా చేయబెట్టుకున్నాడు. ఈ తన్మయత్వంలో ఈ యొక్క భస్మాసురుడు కూడా తన నెత్తి మీద తనే చేయబెట్టుకోవడం, భస్మం అయిపోవడం జరిగింది. చూడండి, అంటే మన బలహీనతలు మనిషిని ఎంతగా దహించి వేస్తాయి. తన దేవుడు తనకిచ్చిన వరాన్ని తను దుర్వినియోగం చేసుకున్నాడు. ఆయన చేద్దామనుకున్న కార్యాన్ని ఆ స్త్రీ రూపంలో ఉన్న ఆ మనిషి తననే భస్మం చేసేలా చేసింది. ఇలాగా ఈ మహాశివుడు చెట్టు చాటు నుంచి ఇదంతా గమనించి బయటకు వచ్చాడు. ఆ మహాశివుని కూడా తన్మయురాలను చేసింది ఆ రూపం. అంత పెద్ద మహాశివుడు కూడా తన్మయత్వానికి లోనయ్యాడు. ఆ అందానికి దాసోహం అయ్యి ఇక చూస్తూ ఉన్నాడు. ఎంత అందంగా ఉంది, ఎవరివి నువ్వు అన్నాడు. నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను ఎలా కనిపిస్తే నువ్వు నన్ను ఎలా చూడాలి అనుకుంటే నీకు నేను అలాగే కనపడతాను అంటే ఇక్కడ మహావిష్ణువుకి అంది కదా, మహిషి కోరుకున్న కోరిక. వీళ్ళిద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ, ఆమె మరణం కూడా వీళ్ళిద్దరి కలయిక వల్ల జరగాలి. ఇక ప్రతి జన్మ అంటే ప్రతి రూపం కూడా ఒక కారణంతో వస్తుంది అనమాట. అలాగే ఈ మోహిని రూపం కూడా ఒక కారణం ఉంది. అది ఏంటి అనేది ఇది. ఇక ఈ మహాశివుడు ఆ యొక్క మోహిని రూపంలో ఉన్న ఆ విష్ణుమూర్తిని చూస్తున్నాడు. స్త్రీ రూపంలో ఉన్నాడు. తన్మయత్వంతో పరవశుడైపోయి ఆమెతో నృత్యం చేశాడు. వాళ్ళిద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ జన్మించడం జరిగింది. ఆ బిడ్డే అయ్యప్ప స్వామి. ఈ కథని నేను తర్వాత జరిగే కథని మరో కథలో చెప్తాను.